ఈరోజు మనం ట్రై మెథడాలజీలోని గణిత శాస్త్ర స్వభావం పరిధి అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాథనియన్ మరియు టెక్ని అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. మ్యాథనియన్ అనగా నేర్చుకోవడం, టెక్ని అనగా కళ లేదా సూక్ష్మ పద్ధతిని నేర్చుకోవడం అంటారు. సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పిన శాస్త్రవేత్త బెల్. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని చెప్పినది మేరియా పియర్. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అధ్యయనమే గణితం అని చెప్పినది పాస్కల్. ఆవశ్యకత పర్యవసానాలను గ్రహించే విజ్ఞానమే గణితం అని చెప్పినది బెంజమిన్ పీర్స్. గణితం అనే పదం గన్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. గన్ అనగా లెక్కించడం అని అర్థం. గణితం యొక్క లక్షణాలు. గణితం వరుస క్రమంలో అమర్చబడి ఉంటుంది. గణితం అమూర్తమైనది. సంఖ్యలతో, అంకెలు, సంకేతాలతో రూపొందించబడినది గణితం. గణితానికి ఆగమన, నిగమన హేతువాదాన్ని కలిగి ఉంటుంది. సహజ ఆలోచనలను పెంపొందిస్తుంది. సౌందర్యాత్మక లక్షణం కలిగి ఉంటుంది. పాఠశాల విద్యార్థులలో గణితాన్ని బోధించడం ద్వారా హేతువాద దృక్పథాన్ని, తార్కిక ఆలోచనను, పరిష్కార పద్ధతిని పెంపొందించవచ్చు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు గణిత చరిత్రను గణితంతో కలిపి బోధించడం వల్ల విద్యార్థులలో ఆసక్తి పెంపొందించవచ్చు. గణితంలో అనేక మంది శాస్త్రజ్ఞులు అనేక సూత్రాలను అభివృద్ధి చేశారు. వారెవరు అంటే పైథాగరస్, భాస్కరుడు, యూక్లిడ్, శ్రీనివాస రామానుజన్, ఆర్యభట్ట. మొదటి శాస్త్రవేత్త యూక్లిడ్. ఈయన క్రీస్తు శకం 325లో అలెగ్జాండ్రియాలో జన్మించారు. జ్యామితి పితామహుడు ఎవరు అంటే యూక్లిడ్. 13 అధ్యాయాలుగా ద ఎలిమెంట్ అనే గ్రంథాన్ని రచించినది కూడా యూక్లిడ్. డేటా అనే గ్రంథం చివరిలో రచించాడు. ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. ఎలిమెంట్స్ అనే గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. డేటా అనే గ్రంథం విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. పైథాగరస్ 580-500 క్రీస్తు పూర్వం పైథాగరియన్ పాఠశాలను ప్రారంభించాడు. పాఠశాల చిహ్నం 5 ముఖాలు గల నక్షత్రం అని చెప్పినది పైథాగరస్. వృత్తంపై ప్రయోగాలు చేసినది పైథాగరస్. సంఖ్యలను సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుగా వర్గీకరించారు. సంఖ్యల రూపంలో రూపొందించారు. లంబకోణానికి నియమాన్ని రూపొందించారు. వైశాల్యంపై కృషి చేశాడు. ఘనాలలో గోళం, సమతల ఆకారాలలో వృత్తం అందమైనది అని తెలియజేసినది పైథాగరస్. త్రిభుజ సంఖ్యలను రూపొందించినది పైథాగరస్. ఆర్యభట్ట క్రీస్తు శకం 476 మార్చ్ 21న జన్మించారు. తన 23వ సంవత్సరం నలంద విశ్వవిద్యాలయం కులపతిగా నియమించబడ్డారు. ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించినది ఆర్యభట్ట. ఇది 4 పాదాలు. ఆర్యభట్టీయంలో 4 పాదాలున్నాయి. గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదం అనేది సంస్కృత శ్లోకాలతో రాయబడినది. పై విలువ 3.1416 అని మొదటిసారిగా ప్రకటించినది ఆర్యభట్ట. వైశాల్యానికి సూత్రాన్ని రూపొందించినది ఆర్యభట్ట. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది అని, గోళాకారంలో ఉంది అని తెలిపినది ఆర్యభట్ట గారు. గీతికా పాదంలో అక్షరాలను ఒక్కొక్క సంఖ్యకు సాంకేతికంగా సూచించారు. గణిత పాదం 33, కాలపాదం 25, గోళపాదం 50 శ్లోకాలతో రూపొందించారు. భాస్కరాచార్య క్రీస్తు శకం 1114లో జన్మించాడు. ఉజ్జయిని ఆస్థానంలో జ్యోతిష్యులుగా పనిచేశారు.
1150 సంవత్సరంలో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించారు. ఇది 4 భాగాలుగా ఉంది. గణిత పాదం, లీలావతి, గోళపాదం, బీజగణితం. లీలావతి అనునది అంకగణిత సమస్యలకు సంబంధించిన గ్రంథం. తన కుమార్తె పేరుతో రూపొందించినది లీలావతి గ్రంథం. తన 80వ సంవత్సరం కరుణ కుతూహలం అనే 1000 సంవత్సరాల పంచాంగాన్ని రూపొందించారు భాస్కరాచార్య గారు. శ్రీనివాస రామానుజన్ క్రీస్తు శకం 1887 డిసెంబర్ 22వ తేదీన మద్రాసు నగరంలో ఈరోడ్ పట్టణంలో జన్మించారు. గణితంలో అత్యంత ప్రతిభావంతుడు. ఇంగ్లాండులోని ట్రినిటీ కళాశాలలో మొదటి ఫెలోషిప్ పొందిన భారతీయుడు ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. ఇంగ్లాండులో ప్రొఫెసర్ హార్డీతో కలిసి అనేక సిద్ధాంతాలను రూపకల్పన చేశారు. సంఖ్యాశాస్త్రంలోనూ శుద్ధ గణితంలో పరిశోధనలు చేశారు. ప్రధాన సంఖ్యను ఆనంద శ్రేణులు, సమున్నత సంయుక్త సంఖ్యలు, మ్యాక్ థీటాపై స్వయం ప్రయోగాలు చేశారు. 1729 అనునది శ్రీనివాస రామానుజన్ నంబరుగా ప్రసిద్ధి చెందింది. రెండంకెల గణాల మొత్తంగా రాయగల అతి చిన్న సంఖ్య 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1729. 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1729. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు శ్రీనివాస రామానుజన్. అతి చిన్న వయసులో నిమోనియా ఆయాసం వ్యాధితో మరణించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ను రామానుజన్ గౌరవార్థం మద్రాసులో ఏర్పాటు చేశారు. అయానిక్ పాఠశాల BC 640 - 546 థేల్స్ స్థాపించారు. రేఖాగణిత అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. సిద్ధాంతాలు 6 రూపొందించారు. 1. 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సమానం. 2. సమద్విబాహు త్రిభుజంలో భూమి యొక్క కోణాలు సమానం. 3. ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది. 4. అర్ధవృత్తంలోని కోణం లంబకోణం. 5. త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబకోణాలు. 6. 2 త్రిభుజాలలో ఒకదానికి 2 కోణాలు ఒక భుజం మరొక దాని 2 కోణాలకు సదృశ సమానమైతే ఆ త్రిభుజాలు సర్వసమానాలు. పైథాగోరియన్ పాఠశాల BC 580 - 500 షామోస్ స్థాపించారు. థేల్స్ ప్రేరణతో గణిత అధ్యయనం చేశారు. వైశాల్యంపై పరిశోధన, లంబకోణం, త్రిభుజం గురించిన అవగాహన తెలియజేశారు. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పినది కూడా వీరే. చతురస్రంలో కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానమని వీరు రుజువు చేశారు. జ్యామితి పటాలను వివరించడానికి మొదట ఉపయోగించారు. సోఫిస్ట్ పాఠశాల BC 480 గ్రీకులు ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టారు. సిసిలీ నుండి వచ్చిన ఉపాధ్యాయులను సోఫిస్టులు అంటారు. చాపరేఖను కోణాన్ని త్రిదాకరించారు. సమఘనానికి రెట్టింపు గణాన్ని కనుగొన్నారు. వృత్తంలో సమాన వైశాల్యం ఉన్న ఒక చతురస్రాన్ని, ఇతర సరళ రేఖ పటాన్ని కనుగొన్నారు. సోఫిస్ట్లో ఒకరైన హిప్పోక్రటిస్ 3 నియమాలు రూపొందించారు. అవి 2 వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. వృత్తంలోని సరూప వృత్త ఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణం. ప్లేటో పాఠశాల సోక్రటీస్ ముఖ్య స్నేహితుడు, శిష్యుడు ఎవరు అంటే ప్లేటో. BC 429 - 348 ఏథెన్స్ నగరం. 389లో ప్లేటో పాఠశాల. ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతి అని చెప్పారు. అరిస్టాటిల్
నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేశారు. ప్రథమ అలెగ్జాండ్రియన్ పాఠశాల ఆర్కిమెడిస్ 287 to 212 BC, సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ద మెథడ్, ది మేనేజ్మెంట్ ఆఫ్ అ సర్కిల్, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని అంటారు. ఆర్కిమెడిస్ మెన్సురేషన్ ఆఫ్ సర్కిల్, అపోలోనియస్ శాంకవ పరిచ్ఛేదముపై 8 పుస్తకాలను రచించినది అపోలోనియస్. హెరాన్ క్రీస్తు పూర్వం 100వ శతాబ్దంలో త్రిభుజ వైశాల్యం √S × S - A, S - B, S - C భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని రూపొందించారు. హిప్పార్కస్ BC 161 to 127 త్రికోణమితిని సృష్టించినది హిప్పార్కస్. రెండవ అలెగ్జాండ్రియన్ పాఠశాల క్లాడియస్ ఈజిప్ట్ భూగోళ శాస్త్రవేత్త. క్లాడియస్ ఆల్మాగెస్ట్ జాగ్రఫీ పుస్తకాలను రచించాడు. డయాఫాంటస్ అర్థమెటికా 13 భాగాలుగా రచించాడు. హిప్సీక్లీన్ రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథాన్ని రచించారు. బహుభుజ సంఖ్యలు, అంకగణిత శ్రేణులు. నికోమాకస్ ఇంట్రడక్టిమో అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించారు. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టారు. గణిత చారిత్రక సమీక్ష. అరబ్బులు టాల్మీ గ్రంథం గణిత శాస్త్ర సమాహారం ఆల్మాగెస్ట్ అని పిలిచేవారు. 10 ఆధారంగా భారతీయ సంఖ్యా విధానాలను అవలంబించారు. ఆల్ఖ్వారిజ్మా బీజగణితం 2 ముఖ్య నియమాల మీద ఆధారపడిందని చెప్పారు. 1 రెస్టోరేషన్, 2 రిడక్షన్. టిబిట్ ఇబిన్ ఖొర్రా ఈయన అమికబుల్ నంబర్స్ అనే గ్రంథాన్ని రాశాడు. కోణమును త్రిదాకరించారు. మాత్రిక చతురస్రాలను గురించి చర్చించాడు. ఆల్-బటానీ కోటాంజెంట్, ఆల్-బర్కీ సంఖ్యా సిద్ధాంతం, జబీర్ ఇబిన్ అఫ్లా ఖగోళ శాస్త్రం పుస్తకాలు రాశారు. అరబ్బులు త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచారు. ఈజిప్ట్ దేశస్థులు BC 4000 కాలం నాటిది. అహిమ్స్ ఈజిప్షియన్ పాపిరస్ BC 1700. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,000 అనే సంఖ్యా విధానాన్ని అనుసరించారు. క్షేత్రగణితంలో నిపుణులు. భిన్నాలలో లవం 1ని చుక్కతో సూచించేవారు. హెరోడోటస్ లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యం దాని భూమి లంబ భుజాల లబ్దంలో సగం. వృత్త వ్యాసంలో 1/9వ వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం వస్తుంది. 16/9² = 3.1604. చతుర్భుజ వైశాల్యం a+b/2 × c+d/2. అజ్ఞాత రాశిని హౌ లేదా హీప్ అని పిలిచేవారు. గ్రీకులు అనుభవైక విధానం, హేతువాద శక్తి గొప్పదని నమ్మారు. సంఖ్యా విధానానికి అర్థమెటికా అని పేరు పెట్టారు. గణిత విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. అబాకస్ ఉపయోగించారు. రుణరాశుల ఉనికి, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ హిప్సీక్లీన్, నికోమాకస్ అంకగణితం, ఆగమన పద్ధతిని ఉపయోగించేవారు. హిప్సీక్లీన్, నికోమాకస్ అనేవారు గ్రీకు దేశానికి సంబంధించిన వారు. భారతీయులు క్రీస్తు శకం 200కు పూర్వం శుల్బ సూత్రాల కాలం అని పిలిచేవారు. క్రీస్తు శకం 400 నుండి క్రీస్తు శకం 1200 ఖగోళ గణిత శాస్త్రకాలం. శుల్బ సూత్రం, చారపు నియమాలు ఇవి క్రీస్తు పూర్వం 800 నుంచి క్రీస్తు శకం 200 మధ్య రాసినవి. దశాంశ పద్ధతి, జీరోను వాడినది క్రీస్తు శకం 876లో. రుణరాశుల ఉనికి, పంచ సిద్ధాంతికలో త్రికోణమితి. H.T. కోల్బ్రూక్ బ్రహ్మ సిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి ఆంగ్లంలోకి అనువాదం.
1907 ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ దశాంశ విధానం 0. గణితానికి సంబంధించిన నిర్వచనాలు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పినది మేరియా పియరీ. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పినది బెంజమిన్ పీర్స్. దేశ పురోభివృద్ధి సాధించగల గణితం మరువరానిది అని చెప్పినది నెపోలియన్. సకల శాస్త్రాలకు మూలద్వారం వంటిది గణితం అని చెప్పినది బేకన్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పినది లాక్. జ్యామితి బలీయమైనది, కలతో కలిస్తే దానికి ఎదురు లేదు అని నిర్వచించినది యూరిపీడియస్. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని చెప్పినది లైబ్నిజ్.